మనం ఈరోజు కోటపల్లి మండలంలోని సూపాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీలకు అటవీ హక్కు పత్రాలు ఉన్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి హక్కు పత్రం వచ్చినటువంటి భూములని ఇలా ఫారెస్ట్ శాఖ అధికారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని సాగు చేసుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యి చాలా రోజులు గడుస్తూ ఉన్నా, అందరు విత్తనాలు వేసుకుంటా ఉన్నా, హక్కుపత్రం ఉన్న భూములు మాత్రం ఒక ఎకరా కూడా దున్నకుండా వాళ్ళు వ్యవసాయానికి నోచుకోవాలనే దుస్థితికి తీసుకొచ్చారు ఇలా ఫారెస్ట్ శాఖ అధికారులు. అందుకనే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళకు హక్కుపత్రాలు ఉన్నటువంటి భూములలో ట్రాక్టర్తో దున్నుకోవడం కోసం ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని ప్రారంభం చేసినటువంటి అనంతరం ఇవాళ ఫారెస్ట్ శాఖ అధికారులు, ఇక్కడ స్థానిక బీట్ ఆఫీసర్ లావణ్య గారు, అట్లనే సెక్షన్ ఆఫీసరు రామదాస్ గారు, లలిత మేడం గారు, వీళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి బీట్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఇది హక్కుపత్రం ఉన్నదా లేదా అని చెప్పి వాళ్ళు ట్యాగ్ చేసి వెరిఫికేషన్ చేశారు. వాళ్ళ నిర్ధారణలో ఇది హక్కుపత్రం ఉన్నటువంటి భూమే కాబట్టి మీరు సాగు చేసుకోండి, మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి హక్కుపత్రం ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఇవాళ రైతులందరూ కూడా ట్రాక్టర్లతో దున్నుకొని వ్యవసాయం చేసుకొని తన కుటుంబాలని పోషించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగానే ఫారెస్ట్ శాఖ అధికారులు స్పందించి మనకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొని మనమందరం కూడా మనకు ఉన్నటువంటి హక్కుపత్రం ఉన్నటువంటి భూములని ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టుకోకుండా తన భూములను బీడిపోకుండా వ్యవసాయం చేసుకొని తన కుటుంబాలని పోషించుకోవడం కోసం చేసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా రైతులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం.